సినిమాయ నమః. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్గా ఉంటుంది. మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్. వెల్కమ్ టు ది సినిమా ఇన్ఫో షో. ఈ వీకెండ్లో కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర చూసుకుంటే ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏది మూవీ ప్రపంచమే కనిపించింది. ప్రతి వారం కొత్త సినిమాలు అయితే వస్తున్నాయి, కానీ వచ్చిన సినిమాలు ప్రేక్షకుల్ని ఆకర్షించలేకపోతున్నాయి, హంగామా చేయలేకపోతున్నాయి, కంప్లీట్గా చేతులు ఎత్తేసి వెళ్ళిపోతున్నాయి కామ్గా పక్కకి. ఓ నెల క్రితం వరకు చూసుకుంటే ఆడియన్స్ ఎలక్షన్స్ ఇంట్రెస్ట్లో ఉన్నారు, ఆ పైన ఐపీఎల్ మీద ఇంట్రెస్ట్తో ఉన్నారు. సో సినిమాల గురించి పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడు సినిమాల మీద ఇంట్రెస్ట్తో ఉన్నారు. వీకెండ్లో సినిమాలు చూస్తాం, సినిమాల ఎంటర్టైన్మెంట్ని ఎంజాయ్ చేస్తాం అని థియేటర్స్కి వస్తున్న ఎంటర్టైన్ చేయడానికి సరైన సినిమాలు రావటం లేదు, డిసప్పాయింట్ చేస్తున్నాయి. వచ్చే సినిమాలు ఎలా ఉన్నాయి అంటే థియేటర్కి వచ్చి సినిమాని చూద్దామన్న ప్రేక్షకుల ఆసక్తిని మళ్లించేస్తున్నాయి, వేరే వైపుకి మళ్లించేస్తున్నాయి, ఆల్టర్నేట్ ఎంటర్టైన్మెంట్ వైపు వెళ్ళిపోయేట్టు చేస్తున్నాయి. అది నిజంగా చాలా దారుణమైన పొజిషన్. సినిమాలు తీసే వాళ్ళకి, సినిమాలు రిలీజ్ చేసుకుంటున్న వాళ్ళకి అది దారుణమైన పొజిషన్ అవునో కాదో తెలియదు, కానీ థియేటర్స్ని రన్ చేస్తున్న వాళ్ళు, థియేటర్స్ మీద ఆధారపడి జీతాలు తీసుకుంటూ బతుకుతున్న వాళ్ళు మాత్రం చాలా బాధపడుతున్నారు. వాళ్ళకి మాత్రం ఇదే దారుణమైన పరిస్థితే. మొన్నటి వరకు ఆడియన్స్ ఎలక్షన్స్ రద్దులో ఉన్నారు, క్రికెట్ మోజులో ఉన్నారు అని చెప్పుకుని తప్పించుకుంటా వచ్చిన వాళ్ళు ఇప్పుడేం సమాధానం చెప్తారు? సమర్థత ఎప్పుడూ కూడా రీజన్స్ వెతకదు, నైపుణ్యాన్ని ప్రదర్శించి విజయాన్ని సాధిస్తుంది. అసమర్థతే ఎప్పుడు రీజన్స్ వెతుక్కుంటది, రీజన్స్ చెప్పుకుని తప్పించుకుని పక్కకు వెళ్ళిపోతా ఉంటది, పారిపోతా ఉంటది. ఫిల్మ్ ఇండస్ట్రీలో సమర్థత ఎక్కువ ఉందో అసమర్థత ఎక్కువ ఉందో ప్రస్తుతం చాలా థియేటర్స్ దగ్గర కనిపిస్తున్న దారుణమైన పరిస్థితిని చూసి అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం అయితే రెబల్ స్టార్ ప్రభాస్ మాత్రమే రక్షకుడుగా నిలబడ్డాడు. 2 తెలుగు స్టేట్స్ వరకే కాదు, ఇండియా వ్యాప్తంగా ఇండియన్ సినిమాలకు మార్కెట్ ఉన్న ప్రతి ప్లేస్ లో కూడాను రెబల్ స్టార్ మాత్రమే రక్షకుడుగా నిలబడ్డాడు. కల్కి 2898 ఏడి మూవీ రిలీజ్ అయ్యి ఇప్పటికే 25 రోజులు అవుతుంది. ఈ 4 వారాలుగా కూడా కల్కి మూవీ మాత్రమే ఇండియా వ్యాప్తంగా చాలా థియేటర్స్ కి, చాలా మల్టీప్లెక్స్లకి ఎనర్జెటిక్ ఫీడింగ్ ఇస్తుంది. రెబల్ స్టార్ ప్రభాస్ కల్కి మూవీతో ప్రస్తుతం చాలా థియేటర్స్ కి ఒక రక్షకుడు మాదిరి ఎనర్జీ ఇస్తున్నారు, బూస్టింగ్ రెవెన్యూ ఎనర్జీ ఇస్తున్నారు. కల్కి మూవీతో వచ్చిన రెవెన్యూతో థియేటర్స్ ఓ 3-4 నెలల పాటు సర్వే అవుతాయి. ఆ రకమైన ఎనర్జీ బూస్ట్ ఇస్తుంది కల్కి మూవీ. ఆలోచించాల్సిన మ్యాటర్ ఇది, సీరియస్ గా ఆలోచించాల్సిన మ్యాటర్ ఇది. థియేటర్స్ ని ప్రేక్షకులు కాదు దూరం పెడుతుంది, ప్రేక్షకులకి థియేటర్స్ ని దూరం చేస్తూ థియేటర్స్ వ్యవస్థని చంపుతుంది. ఎవరో అర్థం చేసుకోవాలి. థియేటర్స్ కి సంబంధించి ప్రేక్షకుల్లో ఆసక్తిని తగ్గిస్తుంది పరిశ్రమే. ఆసక్తికరమైన కంటెంట్ ని ప్రిపేర్ చేయకుండా ప్రేక్షకులకి థియేటర్స్ ని దూరం చేస్తుంది పరిశ్రమే. ప్రమోషన్స్ తో సినిమాకి ఒక సూడో హైప్ క్రియేట్ చేయాలా, ఆ హైప్ హీట్ మీద ఉన్నప్పుడే 2-3 రోజుల పాటు కలెక్షన్స్ దండుకోవాలా. ఇదే స్ట్రాటజీతో ఎక్కువ మంది సినిమాలని థియేటర్స్ కి తీసుకొస్తున్నారు. చాలా మంది చూసుకుంటే 2 మినిట్స్ మ్యాగీ వ్యవహారం మీదే ఫోకస్ చేస్తున్నారు. లాంగ్ రన్ సాటిస్ఫాక్టరీ డోపమైన్ ఇంపాక్ట్ ఇచ్చే సమర్థత తగ్గిపోతుంది ఫిల్మ్ ఇండస్ట్రీలో. కాంప్రమైజ్ అయ్యి సాటిస్ఫాక్షన్ ని త్యాగం చేయడం ప్రతిసారి కుదిరే పని కాదు. సాటిస్ఫాక్షన్ సరిగ్గా దొరకకపోతే అన్సాటిస్ఫాక్షన్ పెరుగుద్ది. అది ఏదో ఒక రోజు విభేదాల్ని సృష్టిస్తుంది. అందుకని ప్రేక్షకులు నిదానంగా థియేటర్స్ కి దూరం అయిపోతున్నారు. ఎప్పుడో ప్రభాస్ లాంటి హీరో పెద్ద సినిమాతో వస్తేనే థియేటర్స్ పరిస్థితి బాగుంటుంది, లేకపోతే వాటి పరిస్థితి అగమ్య గోచరంగానే ఉంటుంది. ముఖ్యంగా బీసీ సెంటర్స్ లో థియేటర్స్ పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. హైప్ కోసం, సూడో హైప్ కోసం, అవసరం లేని అక్కర్లేని హైప్ కోసం సినిమా రిలీజ్కు ముందు రోజే ప్రీమియర్స్ వేసేస్తున్నారు. ఆ ప్రీమియర్స్ నుంచి నెగిటివ్ టాక్ వచ్చింది అంటే బీసీ సెంటర్స్లో మార్నింగ్ షోస్కి కూడా జనాలు రావట్లేదు, జనాలు రాక షోలు కూడా పట్టడం లేదు. ప్రీమియర్స్ మీద మోజు ఉన్న వాళ్ళు బీసీ సెంటర్స్లో థియేటర్స్ గురించి పట్టించుకోకపోతే ఎలా? పట్టించుకోని వాళ్ళు బీసీ సెంటర్స్లో వాళ్ళ సినిమాలను ఎందుకు రిలీజ్ చేసుకోవాలి అని గట్టిగానే క్వశ్చన్ చేస్తున్నారు థియేటర్స్లో పనిచేస్తున్న వాళ్ళు. అంతకుముందు జనాలు రాక షోలు ఆపేయటం అనే మ్యాటర్ ఎక్కువ మల్టీప్లెక్స్లో వినిపిస్తూ ఉండేది. ఇప్పుడు బీసీ సెంటర్లో ఉన్న థియేటర్స్లో కూడా ఆ మాట వినపడతా ఉంది, జనాలు రాలేదు షో ఆపేసామని. అంటే అర్థం చేసుకోవచ్చు, సినిమాలకి మహారాజు పోషకులైన బీసీ సెంటర్ ఆడియన్స్ కూడా థియేటర్స్ కి దూరం అవుతున్నారు. ఇది డేంజరస్ సిచ్యువేషన్. ఈ పరిస్థితి గురించి ఇండస్ట్రీ ఆలోచించకపోతే, ఈ విషయానికి సంబంధించి సరైన చర్యలు తీసుకోకపోతే రానున్న రోజుల్లో పెద్ద హీరోల సినిమాలు వస్తున్నప్పుడే థియేటర్స్ తెరిచి ఉంచుతారు, మిగతా అప్పుడు థియేటర్స్ అన్ని మూసేసి పెడతారు. ఆ పరిస్థితి వచ్చేట్టే కనపడుతుంది ఫ్యూచర్లో. ఫ్యూచర్ అంటే ఓ 4-5 సంవత్సరాల తర్వాత కాదు, 1-2 సంవత్సరాల్లోనే వచ్చేట్టు కనపడుతుంది అలాంటి సిచ్యువేషన్. క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది అంటే ఆ మ్యాచ్ని చూడటానికి స్టేడియానికి ఆడియన్స్ రాకపోతే
క్రికెట్ ఆడుతున్న ప్లేయర్స్ అందరికీ అవమానం, క్రికెట్ ఆటకే అవమానం. సినిమాలకు సంబంధించి థియేటర్స్ కూడా స్టేడియంసే. అలాంటి స్టేడియంస్కి ప్రేక్షకులు రావటం లేదు అంటే ఎవరికి అవమానం? ఆ అవమానం గురించి ఎందుకు ఆలోచించట్లేదు స్ట్రాంగ్గా? థియేటర్స్ పరిస్థితి అయితే కొంచెం ఇబ్బందికరంగానే ఉంది. అలాంటి పరిస్థితిలో ఒక 25 రోజులుగా సినిమా థియేటర్స్ని కాపాడుకుంటూ వస్తుంది కల్కి మూవీ. 4th వీకెండ్లో కూడా సినిమా ఇంట్రెస్టింగ్గా నెంబర్స్ని కలెక్ట్ చేసి థియేటర్స్కి ఊపిరిచ్చింది, హ్యాపీనెస్ని ఇచ్చింది ఈ సినిమా. గడిచిన వీకెండ్లో చూసుకుంటే కల్కి 2898 AD మూవీ 2 తెలుగు స్టేట్స్ వరకు నియర్లీ 3.5 కోట్ల షేర్ చూసింది. 4th వీకెండ్లో ఇంత పెద్ద నెంబర్లో కలెక్షన్స్ చూడటం అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా గ్రేట్ అనే చెప్పాలి. చాలా వరకు 2 వారాలకే సినిమా రన్ కంప్లీట్ అయిపోతుంది. 4th వీక్ కంప్లీట్ అయిపోయేప్పటికే ఓటీటీలో సినిమా ప్రత్యక్షం అయిపోతుంది. అలాంటిది 4 వారాలకు పైన సినిమా థియేటర్స్లో నడుస్తుంది అంటే గ్రేట్ సక్సెస్ అనే చెప్పాలి. సో కల్కి మూవీ ఒక కంప్లీట్ సాటిస్ఫాక్టరీ బ్లాక్ బాస్టర్ స్టేటస్ని తీసుకుంది 4th వీకెండ్ కంప్లీట్ అయిపోయేప్పటికీ. ఇప్పుడు పర్టికులర్గా కంప్లీట్ బ్లాక్ బాస్టర్ అని ఎందుకు అనాల్సి వచ్చింది అంటే మొన్నటి వరకు కొంతమంది లెక్కల ప్రకారం, కొంతమంది ట్రాకర్స్ లెక్కల ప్రకారం సినిమా 1000 కోట్ల గ్రాస్ మార్క్ని క్రాస్ చేయలేదు. ఇప్పుడు క్రాస్ చేసేసింది సగర్వంగా. వాళ్ళ లెక్కల ప్రకారం కూడా, మూవీ టీమ్ లెక్కల ప్రకారం అయితే సినిమా 1100 కోట్లకు పైన గ్రాస్ చూసింది ప్రపంచవ్యాప్తంగా అన్ని వెర్షన్స్లో కలిపి. ఓవర్సీస్లో చూసుకుంటే బాహుబలి 2 తప్పించే మిగతా సినిమాలన్నిటి రికార్డుల్ని తుడిచిపెట్టేశాడు కల్కి. ఇండియాలో చూసుకుంటే హిందీలో RRR రికార్డును కూడా క్రాస్ చేసేసి సరికొత్త రికార్డుని తన పేరు మీద రాసుకున్నాడు కల్కి. ఇండియాలో కల్కి హిందీ వెర్షన్ 4th వీకెండ్లో కూడా ఇంప్రెసివ్గా పెర్ఫామ్ చేసింది. ఇంప్రెసివ్ నెంబర్స్ని రిపోర్ట్ చేసింది. 4th వీకెండ్ కంప్లీట్ అయిపోయేప్పటికీ సినిమా హిందీ వెర్షన్ వరకు టోటల్గా రిపోర్ట్ చేసిన నెట్ 278 కోట్ల వరకు ఉంది. హిందీలో కల్కి ఇంకా యాక్టివ్గానే ఉంది. కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నప్పటికీ ఇంప్రెసివ్గానే నెంబర్స్ని రిపోర్ట్ చేస్తుంది. సో ఇంకా 2 వారాల పాటు సినిమాకి హిందీ మార్కెట్లో మంచి రన్ ఉండొచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అలా జరిగితే కొంచెం నెమ్మదిగానైనా సినిమా హిందీ వెర్షన్ వరకు 300 కోట్ల నెట్ మార్కుని క్రాస్ చేయొచ్చు. అది మరో పెద్ద రికార్డ్ అవుద్ది. ఇండియా వరకే అంటే ఓవర్సీస్లో వచ్చిన కలెక్షన్స్ కలపకుండా ఇండియా వరకే అన్ని వెర్షన్స్లో కలిపి కల్కి మూవీ 25 రోజుల తర్వాత చూసుకుంటే 616 కోట్ల క్రాస్ చూసింది. కల్కి సైలెంట్గా జవాన్ మూవీ రికార్డుల మీద కన్నేసింది. బుక్ మై షోలో ఎక్కువ టికెట్లు సేల్ అవటం అనే మ్యాటర్కి సంబంధించి ఆల్ టైమ్ రికార్డ్ ఇప్పటి వరకు జవాన్ మూవీ మీద ఉంది. ఆ రికార్డ్ని బ్రేక్ చేసి తన పేరు మీదకి తెచ్చేసుకుంది కల్కి. అలాగే ఇప్పుడు ఇండియా వరకు జవాన్ కలెక్షన్స్కు సంబంధించిన రికార్డ్ని బ్రేక్ చేయడానికి కూడా కల్కి ఊవిళ్ళూరుతున్నాడు. జవాన్ ఫుల్ రన్లో ఇండియా వరకు 640 కోట్ల క్రాస్ చూసింది. ఇప్పుడు జవాన్ రికార్డ్ని బ్రేక్ చేసే ప్రాసెస్లోనే కల్కి ముందుకు వెళ్తున్నాడు. 616 కోట్లు 25 రోజుల తర్వాత ఇండియా వరకు కల్కి రిపోర్ట్ చేసిన నెంబర్. సో 2 వారాల పాటు ఈజీగానే మంచి రన్ కనిపిస్తుంది. జవాన్ రికార్డ్ని కల్కి ఫుల్ రన్లో బ్రేక్ చేసే అవకాశం స్పష్టంగా కనబడుతుంది. తెలుగు వరకే కాదు, హిందీ వరకే కాదు, సౌత్ ఇండియన్ మిగతా లాంగ్వేజెస్లో కూడా 4th వీకెండ్లో ఇంప్రెసివ్గానే పర్ఫామ్ చేశాడు కల్కి. సినిమాతో మిగతా లాంగ్వేజెస్లో ఉన్న డిస్ట్రిబ్యూటర్స్ కూడా ఇంట్రెస్టింగ్ ప్రాఫిట్స్ తీసుకుంటున్నారు. నెక్స్ట్ వీక్ అయితే మాత్రం కల్కి అటెన్షన్కి పోటీ ఇచ్చే సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. మరి వాటి ఎఫెక్ట్ కల్కి మూవీ కలెక్షన్స్ మీద ఎలా ఉంటుందో చూద్దాం. ఇదే ఇక్కడికి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి. కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.